ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. మీరు కొనకకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టి మా మీద ఉంచడానికి, మీ కాపుదల, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచడానికి మేమెంత, మా బ్రతుకులెంత నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయము భక్తి కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక ఏ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి, కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి, స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది ఆశ కలిగి ఉన్నారు. కానీ మెలకువ రావట్లేదని నా ప్రభా ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదయ్యా, వారికన్నా మేము భక్తి గలవాళ్ళం కాదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి ప్రభా మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తుతి, స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, మీ పాదాల దగ్గర ఎవరైతే నా ప్రభా వారి అవసరతలు పెట్టారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వారి కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి. వారి గృహాలు మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభా మీ శాంతితో నా తండ్రి కుటుంబాలను నింపమని అడుగుచున్నాం. దురాత్మ శక్తులు, అపవాద శక్తులు, చేతపడి శక్తులు నా ప్రభా బిడ్డలను విడిపించి నా తండ్రి యేసు నామంలో నా ప్రభా అపవాదిని బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవ, మీ శాంతి సమాధానాన్ని మా కుటుంబాల్లో ఉంచమని, కుటుంబాల్లోనే మేము సమాధానంగా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండలేకపోతే బయట ఇరుగు పొరుగు వారితో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి? మొదట నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నారు చెప్పిందేవా. మొదట నా ప్రభు మా ఇంటిలో, మా గృహాల్లో, మా కుటుంబస్తులతో మేము సమాధానంగా ప్రేమగా ఉండే మనసు నా తండ్రి మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభు మీ ఎడల నూతన భక్తిని మాలో కలిగించండి, నూతన ఆసక్తిని మాలో కలిగించండి, మీ ఎడల నూతన విశ్వాసాన్ని మాలో కలిగించండి, మీ ఎడల భయం భక్తి కలిగి జీవించాలని నూతన హృదయాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభు. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మీరు ఎలా మమ్మల్ని జీవించమని చెప్తున్నారు, ఎలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఆ గ్రహింపు అతను గ్రహించుకోలేకపోతున్నామయ్యా. ఈలోక జ్ఞానం వెర్రితనమని చెప్పిన దేవా, ఈలోక జ్ఞానాన్ని మాలో నుంచి తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సమస్యల గురించి నా ప్రభా బిడ్డలు ఎవరైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారు నా తండ్రి, అధైర్యపడుతున్నారు, సమస్యల వైపు వాళ్ళ మనసులు పెట్టకుండా వారిలో ఉన్న పిరికితనాన్ని, భయాన్ని తీసివేసి నూతన ధైర్యాన్ని, నూతన విశ్వాసాన్ని కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభా పగల మేఘస్తంభమై మీరున్నారు కాబట్టి బిడ్డలకి ఏ ఎండ దెబ్బ కూడా బిడ్డలకి తగలనివ్వలేదు నా తండ్రి. పగలు ఎండ దెబ్బ తగలేదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలేదయ్యా. క్షేమంగా అన్ని సంవత్సరాలు నడిచినా కూడా బిడ్డలు క్షేమంగా ఉన్నారు నా తండ్రి. వేసుకున్న బట్టలు పాడవలేదు, చెప్పులు తెగిపోలేదంటే నా ప్రభా వారికి కావలసిన సమస్తాన్ని సమకూరుస్తూ జాగ్రత్తగా నడిపించిన దేవా మీకే స్తుతి, స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా, జాలిగల దేవా
ఈ నూతన దినంలో మా ముందు మీరుంటే నా ప్రభ మమ్మల్ని క్షేమంగా నడిపించండి. మా ముందు మీరుంటేనే మేము సజీవులుగా ఉంటాం. మా ముందు మీరుంటేనే నా తండ్రి మేము చేసే పని సఫలమవుతుంది నా ప్రభ. మా ముందు మీరుంటేనే, మాకు తోడుగా మీరుంటేనే నా తండ్రి ఏ ఉద్యోగమైనా ఎంత భయంకరంగా ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగించి ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని దావీదు గారు వలె నా ప్రభ మీకు మనస్ఫూర్తిగా దినమునకు 7 మారులు ఎలాగైతే మీకు కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి ధన్యత భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మాకు మనసు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన మేలు ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోనివ్వద్దు నా ప్రభ. మర్చిపోయే మనసును తీసివేసిన ప్రభ కృతజ్ఞత హృదయాలు, నూతన హృదయాలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎన్ని సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా సరే నా తండ్రి మీ వైపు చూస్తూ మేము సంతోషంగా వాటిని ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించండి. మీరు తోడుగా ఉంటేనే నా తండ్రి వాటి వైపు మేము చూడకుండా వాటన్నిటి నుంచి తప్పించగల సర్వశక్తి గల తండ్రి మీ వైపు చూస్తూ మేము నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృపాధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. లోకాన్ని వెంబడించకుండా, లోకాన్ని అసహించుకొని నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము అని చెప్పిన రీతిగా నా ప్రభ అటువంటి హృదయాన్ని నా ప్రభ మాలో కలిగించండి. దారి తప్పిపోతున్న మా వాళ్ళని గద్దించైనా సరే సరైన దారిలో నడిపించాలి అనే మనసును నా తండ్రి మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నూతనంగా ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటేనే నా ప్రభ యాకోబు గారిని మీరు ఆశీర్వదించారు కాబట్టి అంత కోపంతో ఉన్న అన్న మనసు కూడా మారిపోయింది నా తండ్రి. ఎంత సమృద్ధిగా క్రమక్రమంగా మీరు అభివృద్ధి పరిచారయ్యా యాకోబు గారు అంత గొప్పవారం కాదు. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం నా తండ్రి. యాకోబు గారిని ఎలాగైతే ఆశీర్వదించారు ఎటువంటి అర్హత లేని మమ్మల్ని కూడా మీ చిత్తమైతే మీ ఆశీర్వాదాలు మా కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. మీరు ఆశీర్వదిస్తేనే మేము ఎంత కష్టపడి ఎంత నిద్రాహారాలు మానుకొని మేము కష్టపడినా మీ ఆశీర్వాదం లేకపోతే మాకు ఏదో ఒక లోటు ఉంటానే ఉండేది. మాకు కావలసిన సమస్తము సమకూరవు నా తండ్రి. మీ ఆశీర్వాదం నా ప్రభ మా కుటుంబాల్లో మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ ఆశీర్వాదం ఉంటేనే బిడ్డలు క్షేమంగా ఉంటారయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే వారు చేసే పనిలో వాళ్ళ అభివృద్ధిని చూస్తారు నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటేనే క్రమక్రమంగా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారు నా తండ్రి. అలాగే నా ప్రభ వారు చేయదగిన పని నా ప్రభ బిడ్డలు ఎవరైతే పని లేకుండా పని దొరక్క ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నారో నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు పని ఎక్కడ చూసినా దొరకట్లేదు ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలకు మీరే తోడుగా ఉండి వారు చేయదగిన పని చేయదగిన ఉద్యోగాలు పొందుకునేలా ఈ నూతన దినంలో నూతన కార్యాలు నా ప్రభ బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా కుటుంబాలు నా తండ్రి మీ హస్తాలతో కడితే నా ప్రభ ఇసుక మీద మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి, కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు ఎవరైతే నా ప్రభ త్రాగుడికి బానిసయ్యారు కుటుంబాన్ని పట్టించుకోకుండా పని చేయకుండా నా తండ్రి సోమరులుగా ఎవరైతే తిరుగుతున్నారో ఒక్కసారి ఆ కుటుంబాల బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఒక గద్దింపు చేసైనా సరే బిడ్డలు సరైన దారులు నడిపించండి. సోమరితనాన్ని మాలో నుంచి తీసివేయండి నా ప్రభ. నూతన ఉత్సాహాన్ని నూతన మనసుని నా ప్రభ బిడ్డలకు కలిగించండి. చురుకుతనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు చురుకైన వారు అని నా ప్రభ ఆ మాట రాపించి పెట్టారు. మీ తోడు మాకుంటే నా తండ్రి మీ దృష్టిలో మేముంటేనే మేము చురుకుతనంతో ఉంటాం, లేకపోతే సోమరులుగా ఉంటాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే చదువుకుంటున్నారో నా తండ్రి కాలేజెస్కి వెళ్తున్నారో బిడ్డలకు నా ప్రభ ఈ నూతన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తేనే ప్రతి విషయంలో బిడ్డలు ముందుంటారు నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుతాను చెప్పిన దేవా
బిడ్డలు నా తండ్రి హెచ్చించాలన్నా మీరే, తగ్గించాలన్నా మీరే నా తండ్రి. గర్వం అహంకారం మాలో లేకుండా నా తండ్రి, మీ బిడ్డలు నా ప్రభ వెనకబడిపోకుండా నా తండ్రి, ప్రతి సబ్జెక్టులో, ప్రతి చదువులో, ప్రతి కాలేజీలో నా తండ్రి, ప్రతి ఉద్యోగంలో మీ బిడ్డలే నా ప్రభ ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడని ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా రాయాలి, ప్రతిదీ కూడా బిడ్డలకు నా ప్రభ గ్రహించుకునే జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. ఎవరెవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఆ సమస్యను ఎదుర్కొంటారు నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే, మీరు జతపరిస్తేనే నా ప్రభ బిడ్డలు మరణం అయ్యే వరకు ఇద్దరు సంతోషంగా ఉంటారు నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని ఒకరి ఎడల ఒకరికి మరలా కలిగించి ఒకరితో ఒకరు సమాధాన పడే మనసుని బిడ్డలకు ఇచ్చిన నా ప్రభ నూతనంగా మరొకసారి జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మీ బిడ్డలు ఓర్పు సహనంతో ఉండే భాగ్యాన్ని బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకిచ్చి ఒకవేళ ఏదైనా శాపం ఉంటే ఆ కుటుంబాల్లో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన ప్రభు బిడ్డల చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి. వారికి నా ప్రభు ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ డెలివరీలకి నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభ మరి గర్భఫలం పొందుకున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి నా ప్రభ. తల్లికి బిడ్డకి నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే చెప్తారు, అమ్మా నువ్వు నార్మల్ అవ్వదమ్మా అని చెప్తారు, కానీ పరమ తండ్రి, పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు టెన్షన్ పడకుండా, భయపడకుండా నా తండ్రి నాతో ఉన్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభ నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం. నా తండ్రి మనసు బాధ పెట్టాను, అందుకే కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహించుకునే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు కలిగించండి, ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరి చేసిన తప్పు నా తండ్రి పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు. పక్షవాతంతో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి పొడగలతో నా తండ్రి, కడుపులో గడ్డలతో, క్యాన్సర్ గడ్డలతో, థైరాయిడ్ సమస్యతో నా ప్రభ, కడుపులో నొప్పితో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో, ఆస్తమాతో, నీరసంతో నా తండ్రి, బీపీ షుగర్లు ఎక్కువైనా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, జ్వరం, దగ్గు, జలుబు నా తండ్రి, కొత్త వైరస్ వచ్చింది, కొత్త రోగాలు వస్తున్నాయి, జాగ్రత్త అని చెప్తే ఆ వార్త విని ఎవరైతే భయపడుతున్నారో, ఏ తెగులు నీ గుడారం మనం సమీపించదు అని మీరు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నాకున్నాడు కదా అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు నరాల బలహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో, ఫిట్స్తో నా తండ్రి, పక్షవాతంతో నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు, నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి కదా అనే
గ్రహింపు నా తండ్రి బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలు ఎవరి దగ్గర అయితే పనులు చేస్తున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా, వారితో ఎవరు గొడవ పడకుండా, ఒకవేళ వారి విషయంలో ఎవరైనా సరే నా తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించినా సరే మీ బిడ్డలకి వారిని క్షమించే మనసును మీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. వారితో సమాధానం పడే మనసును మీ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవరైతే మీ సువార్త నా ప్రభు చెప్తున్నారు, మీ సువార్త మీ సేవ చేసే బిడ్డలు ఎవరైతే నా తండ్రి బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, ఒక్కసారి నా ప్రభు వారి వైపు చూడండి. శత్రువులు నా ప్రభు బిడ్డల మీదకి రాకుండా కఠినమైన వారి హృదయాలు కరిగింపచేసి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ గొప్పతనం, మీ ప్రేమ, మీ బాహుబలం తక్కువైంది కానే కాదని తెలుసుకునే కృప నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మీ బిడ్డలు నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలు నా తండ్రి ఎవరైతే ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉన్నారో మీ మాట జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని నా తండ్రి చెప్పాడు కదా. నా తండ్రి చెప్పిన మాట నేను వింటున్నానా లేదా? నేనెందుకు ఆ బ్రదర్తో నేను ఎందుకు కోపడుతున్నాను, సమాధాన పడలేకపోతున్నాను అని గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి ఏ స్థితిలో వారున్నారు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకిచ్చి ఒకరి ఎడల ఒకరు ప్రేమతో సమాధానంగా జీవించి సమాధాన పడే మనసును నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోక ఫ్యాషన్లో పడిపోతున్నారు. మీ బిడ్డలే నా తండ్రి, మీ సన్నిధికి వచ్చే బిడ్డలే, కానీ అపవాది చేతిలో తెలియకుండానే చిక్కుపోతున్నారు నా తండ్రి, చిక్కుకుంటున్నారయ్యా. కనీసం చిక్కుకున్నామని గ్రహింపు కూడా నా తండ్రి బిడ్డలు కలిగి ఉండట్లేదయ్యా. అపవాది చేతుల నుంచి బిడ్డలను తప్పించి ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా ప్రభు పాపము చేయకుండా పారిపోయే గుణాన్ని మనసుని బిడ్డలకి ఇవ్వండి. ప్రతి యవనస్తుని ఎస్తేరు వలె తగ్గింపు కలిగి పెద్దవాళ్ళకు లోబడి దీన మనసు కలిగి జీవించి మనసుని బిడ్డలకు కలిగించి యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పిన దేవా, బాలుడుగా ఉన్నప్పుడే నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు ఇష్టలుగా మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డలు పెంచుకున్నారు నా తండ్రి. వారంత గొప్పవారం కాదయ్యా, అయినా సరే మీరు పక్షపాతి కారు. మా బిడ్డలు కూడా ఆ రీతిగా మీ మీదే ఆధారపడి మీ సేవ చేస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ మీకు ఇష్టలుగా పెరగాలని నా తండ్రి ఆశగా నా ప్రభ, ఆశగా నా ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటారు, అయ్యో నా బిడ్డలు నన్ను ఎవరు పోషిస్తారు, నా బిడ్డలకు నేను ఎలా పోషించుకోవాలి అని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఒక్కసారి తల్లుల వైపు చూడండి. విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవా, మరి బిడ్డలు నా ప్రభ ఆ తల్లులు బాధపడకుండా అధైర్యపడకుండా వారికి ఉన్న వేదనను తీసివేసి నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి పూర్తి ఓదార్పు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. వారికి నా ప్రభ బిడ్డను పోషించుకునే ఒక దారి మీరు మాత్రమే చూపించగలరయ్యా. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా దుఃఖంలో లేకుండా నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు అని నా ప్రభ గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. వారికి ఒక దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనాథ బిడ్డలు ఉన్నారో నా ప్రభ, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీరున్నారయ్యా పరమ తండ్రి, మీరుంటే చాలు అనే మనసుని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. వారితో ప్రతి ఒక్కరు సమాధానంగా వారి మీద జాలిపడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా వారి పక్షాన మీరే ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేసిన ప్రభ మీ ప్రజల్ని మీ బిడ్డల్ని ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ వ్యవసాయం చేస్తున్నారు వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ
మీ ఆశీర్వాదం ఉన్న ఐగుప్తులు ఈజిప్టులో నా ప్రభా సమృద్ధిగా ఆహారం ఉంది. మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంటేనే బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. ఏ తెగులు పంటకు రాకుండా, ఏ తుఫాను ప్రభావం పంట మీద పడకుండా భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. ఏ తెగులు నా ప్రభా పంటకు రాకుండా సమృద్ధిగా పంట చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా నా ప్రభా బిడ్డలకి తెలివి జ్ఞానాన్ని మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు పొందుకుంటారయ్యా. ఎవ్వరూ నష్టపోకుండా, ఏ పంట వేసిన వాళ్ళు నష్టపోకుండా నా తండ్రి, ఒకవేళ నష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు మాత్రమే సహాయం పంపగలరు అనే గ్రహింపు బిడ్డలకి ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి బిడ్డలకు కావలసిన సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవ రానివ్వలేదు నా తండ్రి ఇప్పటి వరకు. ఇక ముందు కూడా నా ప్రభ మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేనివాడు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.